కాబట్టి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. దేవుడు చూపించిన ప్రేమను ఉపయోగించుకోవాలి. దేవుడు మన మీద చూపిన కరుణను ఉపయోగించుకోవాలి. దేవుడు మన కోసం చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవాది దేవుని భయముతోనూ భక్తితోనూ ప్రేమగా ఉంటే దేవాది దేవుడు మనకు కావాల్సిన ప్రతీది అనుగ్రహిస్తాడు. తీసుకువెళ్ళి ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు. దేవాది దేవుడు మాట వినకపోతే మనల్ని తీసుకువెళ్ళి నరకంలో పడేస్తాడు. మనం నరకంలో పడితే మనం అనుభవిస్తూ ఉన్నటువంటి మంటకి మనం ఎంత అనుభవిస్తామో బాధ 1000 రెట్లు ఆయన అనుభవిస్తాడు. ఎందుకు? చేతులతో చేసుకున్నాడు, ఆయన తన పోలికతో చేసుకున్నాడు, తన జీవాత్మ మనకిచ్చాడు. ఆయన ఎంత అల్లాడిపోతాడో ఆలోచించాడు. అందరు తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు బైబిల్లో మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఎంతో మంది రోజు చూడలేక నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం మీకు స్తుతులు, స్తోత్రం నా తండ్రి. ప్రభా, గత వారం అంతా నిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. నీ కృతజ్ఞతలు నాయన. మేమందరము ఏకంగా సమకూడి నా ప్రభా దేవదూతలు చేసేటువంటి పనిని మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం నా తండ్రి. ప్రభా, వారు తండ్రి ప్రభా ప్రతి క్రమమును మేము గమనించాను. అట్టి విధంగా మమ్మలను మార్చండి. అట్టి విధంగా మా యొక్క స్థితులను దీవించండి. అట్టి విధంగా మా మనస్తత్వములను మార్చండి నా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ఎటువంటి గుణములు లేవో నా తండ్రి ప్రభా, ఎటువంటి మాటలు వారి హృదయంలో భద్రపరచుకొని వారు తండ్రి ప్రభా నీకు నచ్చు విధముగా వారిని అలవర్చుకోండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు నా తండ్రి. విన్నటువంటి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరి హృదయాలను నాటుకోబడటకు కృప చూపించండి ఆయన. నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు అతని వారు. ప్రతి ఒక్క దేవదూత వారు చేసే పనులను మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అపరమైన జ్ఞానమును అనుగ్రహించి ఉన్నారు. అట్టి జ్ఞానమును అందరికి నీ అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నా తండ్రి ప్రభా. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ పరిచర్లు ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, మీ కృతజ్ఞతలు. మరలా ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యేటువంటి వారంలో మీరు మీ చిత్తంలో జ్ఞాపకం ఉంచుకోండి. ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద మా దరిదాపుల్లో రాకుండా కృప చూపించండి. మరలా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం ఇదే విధంగా సమకూడి మేమందరం ఏకంగా తండ్రి ప్రభా నిన్ను స్తుతించి ఘనపరిచి నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యమును కృపను అనుగ్రహించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. నీకు మెండైన దీవెనలతోనూ ఆశీర్వాదంతోనూ కృపతోనూ ముట్టండి, స్వస్థపరచండి. నీ తండ్రి నీ స్తోత్రాలు ప్రభు. ఇల్లు తండ్రి ప్రభా, కొంతమంది ఇల్లు నా తండ్రి ప్రభు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి నా తండ్రి. అవి మరలా నా తండ్రి ప్రభా పూర్తయ్యే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. నా తండ్రి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మేళ్లను అనుగ్రహించండి. కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. మేళ్లను పొందుకుని నా ప్రభు మీ యొక్క సన్నిధిలో వారు నా తండ్రి ప్రభా తండ్రి గొప్ప తండ్రి ప్రభా నీవు మేళ్లు చేసావి అని చెప్పి తండ్రి ప్రభు గొప్పవారిగా నుంచొని నా తండ్రి యొక్క ప్రేమను వెల్లడి చేసేవారిగా మార్చండి, తీర్చిదిద్దండి నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కుడిగా ముగించుకొని స్వగృహాలకు వెళ్ళవచ్చునుక ప్రతి ఒక్కరికి మీరు తోడుగా అండి కృప చూపించండి. నీ యొక్క దేవదూతలు తండ్రి ప్రభా పాదములకు రాయి తగలకుండా ఏ విధంగా కాపాడుతుంది అని సెలవిచ్చున్నావు. అట్టే విధంగా నా తండ్రి ప్రభా మాకును తండ్రి ప్రభా అనుగ్రహించండి. మా యొక్క కాపుదల్లో మీరు తోడుగా ఉండండి. వారి ఆత్మకుల తోడుగా ఉండండి, ఆలోచనలు తోడుగా ఉండండి. నా తండ్రి మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి కృప చూపించమని యేసునామమున పెట్టడి వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికి ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్.